అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ పెళ్లి ఒప్పందం, ఎపిసోడ్ నెంబర్ 27. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇదంతా మీకు కూడా తెలిసే జరిగిందా మేడం అని అంటూ రాహుల్ సరస్వతి ముందుకు వచ్చింది మిహిరా. మిహిరిని చూసి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ గదిలోనే ఉండమని చెప్పాను కదా అని కొంత కోపంగా అన్నాడు రాహుల్. అవును సార్, మీరు చెప్పారు. కానీ నేను రావడం వల్ల మంచివారని నమ్మిన ఈ మేడం కూడా మీ కుట్రలో భాగమని నాకు తెలిసింది. మేడం, ఇంతకీ నేను చేసిన తప్పేమిటి? నా స్థితి బాగోలేక మీ దగ్గర ఉద్యోగం చేయడమా, లేక మీ ఇంట్లో ఉన్న పిల్లాడితో మంచిగా ప్రేమగా ఉండటమా? నాకు డబ్బు అవసరమని మిమ్మల్ని అడిగితే మీరు నా అవసరం చుట్టూ ఎంత తెలివిగా విషపకూడు అల్లారు. మేడం, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని ఎంతో బాధ కోపం కలిసిన నిస్సహాయ స్థితిలో అంది మిహిరా. అలా అన్న మిహిర దగ్గరకు సరస్వతి గారు వెళ్ళి, మిహిరా, నన్ను క్షమించు. నేను మీ ఇంటికి వచ్చి రాహుల్ గురించి చెప్పి మీ అమ్మా నాన్నను సంబంధం అడిగిన మాట వాస్తవమే. మీ అమ్మగారు ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి చేయమని, ఒకవేళ చేసినా ఇలా బిడ్డ తండ్రికి ఇచ్చి చేయనని చెప్పి, ఇంకా ఇలాంటి సంబంధాలు ఏమైనా ఉంటే చూసి మీ అమ్మాయికి కూడా చేయండి అని అన్నారు. ఇంకా ఈ విషయం గురించి నీకు చెప్పొద్దని చెప్పారు. ఇక నేను ఈ విషయం గురించి రాహుల్కి చెప్పి నేను మిహిరను ఇబ్బంది పెట్టనని చెప్పాను. ఇక నాకు అంతే తెలుసు. అసలు మీరు ఎప్పుడు కలుసుకున్నారు, ఎలా పెళ్లి చేసుకున్నారు అనేది కూడా నాకు తెలియదు. రాహుల్ నిన్న ఫోన్ చేసి విక్కీ పుట్టినరోజుకు నన్ను సోనీని రమ్మని చెప్పి నీ అంతట నువ్వే వెళ్ళి రాహుల్ని పెళ్లి చేసుకోమని అడిగావని చెప్పాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అసలు జరిగింది మాత్రం ఇదే మిహిరా అని అంది సరస్వతి. ఇంతలో రాహుల్, అమ్మా నువ్వు ఆగు అని, ఇప్పుడు ఏంటి మిహిరా నీ ప్రాబ్లం? అసలు నేను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోలేదు. నీ అవసరం నీది, నా అవసరం నాది. ఆ అవసరాల వల్లనే కదా మనం పెళ్లి చేసుకున్నాము. నేను నీ అప్పులన్నీ కట్టేశాను. అలాగే నీ తమ్ముడు పవన్ చదువుకోవడానికి అయ్యే ఖర్చు మొత్తం అతని పేరు మీద బ్యాంకులో వేశాను. నేను నీకు కావలసిన అవసరాలు అన్నీ తీర్చాను. మరి నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటూ మాటలతో మాయ చేసినట్లుగా మాట్లాడుతూ మీర నోటిని మూయించాడు రాహుల్. ఇక చేసేది ఏమీ లేక అక్కడి నుంచి తన గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని ఏడుస్తూ కూర్చుంది మిహిరా. రాహుల్, నేను మిహిర దగ్గరికి వెళ్తాను అని సరస్వతి గారు అనగానే, అమ్మా నువ్వు సోని భోజనం చేసి వెళ్ళండి, మిహిరని నేను చూసుకుంటాను. అలాగే ఇంకో విషయం, మీరు నాకు చెప్పకుండా ఆమెను కలవకండి అని అన్నాడు రాహుల్. అది కాదు రాహుల్, ఒక్కసారి మిహిరని కలిసి మాట్లాడి వెళ్తాను అని అంది సరస్వతి. అమ్మా దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. సరే రాహుల్, అయితే మేము వెళ్తాం అని చెప్పి వెళ్తుంటే, అమ్మా భోజనం చేసి వెళ్ళండి అన్నాడు రాహుల్. వద్దు రాహుల్, మనసు పడే బాధ గురించి తెలిసి ఆకలి చచ్చిపోయింది, ఇక తినలేను అని చెప్పి సోనీని తీసుకుని అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోయింది సరస్వతి. ఇక రాహుల్ పని అలసిపోయి వాళ్ళిద్దరూ భోజనం చేసి మీరా భోజనం గురించి మర్చిపోయి పడుకున్నారు. సరస్వతి గారు అన్నట్లుగా మీరా మనసు పడే బాధ ముందు తనలోని ఆకలి చచ్చిపోయి బాధతో ఏడుస్తూ తను పడుకుంది.
వనజ, సూర్య ఎక్కడికి వెళ్ళాడు అన్నాడు హాస్పిటల్లో మంచంపై పడుకుని ఉన్న శ్రీనివాసరావు. ఏదో ఫోన్ మాట్లాడుతున్నాడు, వచ్చేస్తాడు గాని మీరు ఈ యాపిల్స్ తినండి. ఇంతలో ఉష కంగారు పడుతూ రావడం చూసిన వనజ, ఏంటి ఉష అంత కంగారు పడుతున్నావు? అమ్మా, ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది, టైం అవుతుంది, ఇంతకీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడు అని కంగారు పడుతూ అంది ఉష. ఇంతలో సూర్య వరుణ్ మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చారు. అన్నయ్య, టైం అవుతుంది, నువ్వు నన్ను ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళవా? సారీరా, నాకు రావడం కుదరదు, అర్జెంటుగా నేను వెళ్ళి మేనేజర్ను కలవాలి అన్నాడు సూర్య. మరి ఇప్పుడు ఎలా అన్నయ్య అని టెన్షన్తో ఆలోచనలో పడింది ఉష. ఇంతలో, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఉషని తీసుకుని వెళ్తాను అన్నాడు వరుణ్. థ్యాంక్ యూ వరుణ్, మాకు ఏమీ ఇబ్బంది లేదు కానీ నువ్వు తీసుకుని వెళ్ళు అన్నాడు సూర్య. వరుణ్ ఉషని తీసుకుని వెళ్తూ ఉషకు ఇంటర్వ్యూకు సంబంధించిన సూచనలను ఇస్తూ తనకు ధైర్యంగా తోడుగా అక్కడే ఉన్నాడు. ఉషకు ఇది మొదటి ఇంటర్వ్యూ, చాలా టెన్షన్ పడుతుంది. అది గమనించిన వరుణ్ ఉష చేతిని పట్టుకున్నాడు. దాంతో ఆ కంగారు టెన్షన్ కాస్త కోపంగా మారి వరుణ్ వైపు కోపంతో చూసింది ఉష. ఉష, క్షమించు అని తన చేతిలో ఉన్న ఉష చేతిని వదిలిపెట్టి, ఉష, ఒకసారి నేను చెప్పేది విను అన్నాడు. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ ఉంది వరుణ్ గారు, నా టెన్షన్ నాది, మీరేమో ఇప్పుడు ఇలా చేశారు అని అంటూ ఉండగానే, ఉష, నేను తప్పుడు ఉద్దేశంతో ఏమీ చేయలేదు. ఒక స్నేహితుడుగా నేను చెప్పేది ముందు వింటావా? అవతల టైం అవుతుంది అని కొంచెం చిరుకోపంతో అన్నాడు వరుణ్. ఏంటండి, మీరే చేయి పట్టుకుంటారు, మరలా మీరే కోపగించుకుంటారు అంటూ మొహం చిన్నబుచ్చుకుంది ఉష. ఉష, ప్లీజ్, నువ్వు అలా ఉండకు, ఒకసారి నేను చెప్పేది కూడా విను చాలు అన్నాడు వరుణ్. ఇందాక నుంచి నేను చెప్పేది విను విను అని ఒకటే నసపెడుతున్నారు, సరే చెప్పండి వింటాను అని కోపంగా అంది ఉష. అది నేను ఇప్పుడు చెప్పను, నీ ఇంటర్వ్యూ అయిన తర్వాత చెప్తాను అన్నాడు వరుణ్. ఇంతకీ వరుణ్ ఉషతో ఏం చెప్తాడు? సూర్య మేనేజర్ను ఎందుకు కలిశాడు? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.